హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ అలాగే టమాటా కర్రీ అయితే చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. నేను ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలానే కరివేపాకు కూడా వేసుకుందాము. ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే స్మాల్ టీ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు. వీటన్నిటిని ఒకసారి అయితే మనం కలుపుకుందాము. ఈ ఉల్లిపాయల్లోకి కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. నేనైతే ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు 4 అయితే తీసుకున్నా. ఈ టమాటా ముక్కలను కూడా ఒకసారి కలుపుకొని మనం దీని మీద మూత అయితే పెట్టుకుందాము. ఈ టమాటా కర్రీలోకి నేను ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకొని పులుసు అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. అలానే 2 ఎగ్స్ కూడా మనం వేసుకుందాము. మనం ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుందాం దీంట్లోకి. అలానే ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకుందాం. అలానే మన స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకుందాము. మనం ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. మనం ఒకసారి అయితే కలుపుకుందాము. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఈ కూర అనేది మనం ఉడికించుకుందాము. నాకు కారం అయితే సరిపోయింది, ఉప్పు అనేది కొంచెం పడుతుంది. ఉప్పు వేసుకొని మనం మూత అయితే పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఈ కూరని ఉడికించుకుందాము. ఒకసారి ఇలాగ చింతపండు పులుసు వేసి చేయండి, కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా మనకు టమాటా, ఎగ్ అలానే
ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మీరు కూడా ఒకసారి ఇలాగ టమాటా కర్రీని చింతపండు వేసి చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.